ఉన్నారు బాగున్నారా? ఈ రోజు వీడియోలోని క్యారెట్ తోటి కేక్ రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, ఈజీగా స్టవ్ మీద చేసేసుకోవచ్చు. అన్ని కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఓన్లీ 1 క్యారెట్ అయితే సరిపోతుంది, మనకి మంచిగా కేక్ అయితే రెడీ అయిపోతుంది. ఆల్రెడీ మన ఛానల్లో బీట్రూట్, పాలక్, ఇంకా స్వీట్ పొటాటో తోటి, ఇంకా బాగా పండిన అరటిపండు తోటి మఫిన్స్, కేక్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఎత్తుక్కోవడానికి ఇబ్బంది లేకుండా ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. అందులో హెల్దీ కేక్ రెసిపీస్ అన్నిటిని కూడా పెట్టేశాను. ఇంకా ఈ కేక్ రెసిపీని డీటెయిల్ గా ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాము. ఈ క్యారెట్ కేక్ ని మైదా పిండి, ఎగ్, షుగర్ వాడకుండా ఇంకా ఓవెన్ తో పని లేకుండా స్టవ్ మీద చేసేద్దాము. మన ఇష్టం అండి, వైట్ షుగర్ అయినా యూస్ చేసుకోవచ్చు, బ్రౌన్ షుగర్, లేదంటే సేమ్ క్వాంటిటీలో బెల్లం తురుమును కూడా యూస్ చేసుకోవచ్చు. మిక్సీ జార్ లోని 3/4 కప్పు బ్రౌన్ షుగర్ వేసుకుని, స్వీట్ ఎక్కువగా తినేవారు 3/4 కప్ తీసుకోవాలి. నార్మల్ గా అంటే ఒక 1/2 కప్ అయితే సరిపోతుంది. బ్రౌన్ షుగర్ ని ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకుని, కేక్ ఎప్పుడు చేసినా సరే మెజర్మెంట్స్ కరెక్ట్ గా ఉంటేనే మనకి పర్ఫెక్ట్ కేక్ అనేది వస్తుంది. గ్రైండ్ చేసిన బ్రౌన్ షుగర్ ని ఒకసారి మెజర్ చేసేసుకుందాము. మెజరింగ్ స్పూన్ లో గ్రైండ్ చేసిన బ్రౌన్ షుగర్ వేసి 3/4 కప్పు కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేసుకుని, ఈ బ్రౌన్ షుగర్ ని ఏదైనా వెడల్పట్టి బౌల్ తీసుకుని అందులో వేసేసుకోవాలి. వేడి చేసి చల్లారిన పాలని రూమ్ టెంపరేచర్ లో ఉన్నప్పుడు ఒక 1/2 కప్పు వేసుకుని, పించ్ ఆఫ్ సాల్ట్ వేసి, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని, కరిగించిన నెయ్యిని ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఒకవేళ నెయ్యి ఇష్టం లేకపోతే బటర్ కానీ రిఫైన్డ్ ఆయిల్ కానీ యూస్ చేసుకోవచ్చు. కేక్ లో ఆయిల్ తక్కువగా ఉండాలి అని అనుకునే వాళ్ళు ఈ కేక్ ని ట్రై చేయొచ్చండి. ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి మిక్స్ చేసేసుకొని 1 టీ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. ఈ కేక్ లో పెరుగు యూస్ చేయటం లేదు కాబట్టి 1 టీ స్పూన్ నిమ్మరసం ఖచ్చితంగా వేసుకొని విస్కర్ తో ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. మరీ స్పీడ్ గా అవసరం లేదు, నార్మల్ గా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా అంతా మిక్స్ చేసేసాక బౌల్ మీద జల్లెడ పెట్టి 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. మొత్తం గోధుమ పిండి వేస్తే టేస్ట్ మొత్తం గోధుమ పిండి లాగా అనిపిస్తుంది అనుకునే వాళ్ళకి ఒక 2 టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్ యూస్ చేసుకోవచ్చు. దీని వల్ల కేక్ టేస్ట్ ఇంకా బాగుంటుంది. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి అంతా జల్లించేసుకుంటే ఈవెన్ గా బౌల్లోకి వచ్చేస్తాయి. ఇలా జల్లించుకున్న తర్వాత జల్లెడలో కొద్దిగా మిల్క్ పౌడర్ ఉండిపోయింది కదా, దాన్ని కూడా స్పూన్ తో ఒకసారి ఇలా ప్రెస్ చేసేసుకుంటే మొత్తం బౌల్లోకి వచ్చేస్తుంది. దీన్ని విస్కర్ తో నెమ్మదిగా ఒకటే డైరెక్షన్ లో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తుంటే బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా దగ్గరికి వచ్చేసింది. మరి బ్యాటర్ ఇలా టైట్ గా ఉంటే కేక్ అనేది సరిగ్గా రాదు. అందుకే ఇందులో ఇంకో 1/4 కప్పు పాలను వేసుకుంటున్నాను. ఇలా పాలు వేసి ఇంకోసారి మిక్స్ చేసుకుంటే బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా కరెక్ట్ గా వచ్చేస్తుంది. ఈ బౌల్ ని పక్కన పెట్టేసి, ఈ కేక్ ని మనం ఓవెన్ లేకుండా చేస్తున్నాం కాబట్టి పాన్ కానీ కడాయి కానీ తీసుకొని దాని అడుగు భాగం అంతా కూడా సాల్ట్ వేసేసి, ఈ సాల్ట్ ని మళ్ళీ వంటల్లో యూస్ చేయకూడదండి, మళ్ళీ బేకింగ్ కే యూస్ చేయాలి. ఇలా సాల్ట్ అంతా వేసేసాక స్టవ్ మీద పాన్ పెట్టేసి ఏదైనా చిన్న స్టాండ్ కానీ ప్లేట్ కానీ ఆ సాల్ట్ మీద పెట్టేసి మూత పెట్టి 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకుందాము. అది ప్రీ హీట్ అయ్యేలోపు ఒక క్యారెట్ ని అయితే స్కిన్ తీసేసి మొత్తం తురిమేసుకుందాము. ఇలా క్యారెట్ అంతా తురిమేసాక మెజరింగ్ స్పూన్ తీసుకొని 1 కప్పు వచ్చిందో లేదో చెక్ చేసుకుని, ఈ 1 కప్పు క్యారెట్ తురుముని రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ లోకి వేసేసి ఒకటే డైరెక్షన్ లో అంతా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కేక్ బ్యాటర్ అంతా రెడీ అయ్యాక ఈ బౌల్ ని పక్కన పెట్టి కేక్ టిన్ ని తీసుకొని దీని మీద కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసి కొద్దిగా గోధుమ పిండి స్ప్రింకిల్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా బటర్ పేపర్ కూడా పెట్టుకోవచ్చు. కేక్ టిన్ లో బటర్ పేపర్ పెట్టేశాక రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ ని మొత్తం కేక్ టిన్ లో వేసేసి పైన అంతా కూడా ఒకసారి నీట్ గా స్ప్రెడ్ చేసేసాక మన టేస్ట్ కి తగ్గట్టు పైన ఏవైనా నట్స్ ని చిన్నగా చాప్ చేసి స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఆల్మండ్స్, క్యాష్యూ, ఇలా ఏ నట్స్ అయినా సరే చాప్ చేసుకుని వేసుకోవచ్చు, లేదంటే చాకో చిప్స్ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొన్ని నట్స్ వేసేసాక కలర్ఫుల్ టూటీ ఫ్రూటీని కూడా వేసుకుంటున్నాను. పైన అంతా కూడా ఇలా మొత్తం స్ప్రింకిల్ చేసేసాక ప్రీ హీట్ చేసుకున్న పాన్ లో కేక్ టిన్ పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక 45 to 50 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. అదే ఓవెన్ లో అయితే 180 డిగ్రీస్ దగ్గర 40 to 45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. స్టవ్ మీద బేక్ చేసుకున్నా లేదంటే ఓవెన్ లో బేక్ చేసుకున్నా సరే ఒకసారి టూత్ పిన్ ని కేక్ మధ్యలో పెట్టి కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. టూత్ పిన్ కి ఏం అంటుకోకుండా వస్తే కేక్ రెడీ అయినట్టే. ఒకవేళ ఏదైనా అంటుకుంటే మాత్రం ఇంకో 5 మినిట్స్ బేక్ చేసుకోవాలి. టూత్ పిన్ కి ఏం అంటుకోకుండా వచ్చింది కాబట్టి కేక్ అయితే రెడీ అయిపోయింది. ఈ కేక్ ని చల్లారిన తర్వాత మాత్రమే పీసెస్ గా కట్ చేసుకోవాలి. కేక్ మాత్రం స్టవ్ మీద కూడా చాలా బాగా కుక్ అయింది. ఇంకా దీని టేస్ట్ కూడా బాగుంది. ఇది కట్ చేసిన తర్వాత కేక్ చూసారా చాలా బాగా కుక్ అయింది. ఇంకా లోపల క్యారెట్ తురుము వల్ల కూడా కేక్ చాలా బాగా కనిపిస్తుంది. ఈ కేక్ ని పీసెస్ గా కట్ చేసుకొని
ఒక 3 days వరకు బయట స్టోర్ చేసుకోవచ్చు. అదే ఫ్రిడ్జ్ లో అయితే 5 to 8 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇది పిల్లలు ఈవినింగ్ తినడానికైనా సరే లేదంటే పిల్లల స్నాక్ బాక్స్ లోకైనా సరే హెల్దీగా ఇంట్లోనే చేసి పంపించవచ్చు. ఈ క్యారెట్ కేక్ రెసిపీ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని అయితే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.